హడావిడిగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం మీద అందరి చూపు ఉంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా చూసేందుకు అధికార వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పిఠాపురం రాజకీయం ఇప్పుడు హాట్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా జనసేన నేతలు కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించేందుకు వీలుగా అధికార పార్టీ భారీగా ప్లాన్ చేసిందని, ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున పంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హార్డ్కోర్ జనసేన అభిమానులు ఉన్న ఇళ్లను మినహాయించి నియోజకవర్గంలో వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా ఇంటింటికి 10,000 చొప్పున పంచే ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లుగా జన సైనికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలో వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజంగానే 10,000 ఇంటింటికి పంచే ప్రోగ్రాం షురూ చేసి ఉంటే సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు భారీగా వైరల్ అయ్యేవిగా. కానీ అదేమీ లేకుండా నోటి మాటలతో సాగుతున్న ఈ ప్రచారం మొత్తం పవన్ కళ్యాణ్ మీద సానుభూతి పెంచేందుకే అని వైసీపీ నేతలు అంటున్నారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు వీలుగా ఈ వాదనను తెర మీదకు తెచ్చారని వారు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంటింటికి 10,000 పంచడం అంత సులభమైన విషయం కాదు. ఒకవేళ పంచినా ఇప్పటికే అంశం ప్రధాన మీడియాలో కాకపోయినా సోషల్ మీడియాలో అయినా రచ్చరచ్చగా మారేదిగా. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు జనసేన వాళ్ళు. ఈ క్రమంలో ఇంటింటికి 10,000 పంచుతున్నారన్న ప్రచారం మొత్తం వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. 10,000 పంచుతున్నారన్న మాట వ్యాపింప చేయడం ద్వారా పవన్ కు పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.